प्रभाते दीपकश्चन्द्रः प्रभाते दीपकोरन्ति त्रैलोक्ये दीपको धर्मः सुपुत्र कुलदीपकः प्रभाते दीपको चन्द्रः प्रभाते दीपको रविः విద్యార్థులారా, Students, boys and girls, ఈ విశాలమైన ప్రపంచమునందు అనంత జీవరాశులతో మిలమిలలాడుతున్నటువంటి ఈ యొక్క జగత్తునందు మానవులకు వెలుగు అత్యవసరం. in this vast world with infinite beings, man needs light. వెలుగే లేకుండా జీవితానికి విలువే లేదు. Without light, life has no value. ఈ వెలుగే జ్ఞాన వెలుగు. This is the light of wisdom. లావు కలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడే బలవంతుండవు. గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్టు మహిళ కననే. More than the one with the physical strength is the one that with character and morality is more strong, like a mouse controls the mighty elephant. మానవత్వము దేహమును పోషించుకొని దేహమును వ్యాపించపజేసుకొని తన భుజబలమును బుద్ధిబలమును ఉపయోగించినంత మాత్రమే చాలు. Human life is not to be limited to grow in the physical strength and to improve upon one's own intelligence. అయితే ఈ మానవులకు స్వతసిద్ధమైనటువంటి వెలుగులు 4 ఉన్నవి. However, mankind has 4 natural forms of light. ఒకటి రాత్రి వేళలయందు వెలుగును అందించి మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని బోధించినటువంటిది చంద్రుడు. The one that sheds light during the night time and shows us the way is moon. ఈ పూర్ణ రాత్రికిని పూర్ణ చంద్రునకును ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం We have to know the intimate relationship between the night and the moon. పూర్ణ చంద్రుడిగా ఉండినప్పుడే మానవునికి పూర్ణ ఆనందాన్ని. It's only when we find full moon will be fully blissful. సుహృదయుడు చీకటిని ఆశించడు. No one wants darkness. ఈ చీకటిని కేవలము మానవుడు సహజంగా ఆశించడు, కోరడు. No one desires to be in the dark. ఈ చీకటిని చూచిన తక్షణమే మానవులకు భయభ్రాంతులు ఏర్పడతాయి. Man is fear-stricken in darkness. చీకటిని కేవలము దొంగలు, దుర్గుణవంతులు, దురాచార సంపన్నులు మాత్రమే దానిని ఆశిస్తారు. Only thieves, the robbers and the wicked people want to move about in darkness. సద్హృదయులు, సదాచార సంపన్నులు ఇలాంటి యొక్క చీకటిని ఏమాత్రం కూడా ఆశించరు. The good and noble people will never want darkness. కనుక చీకటిని మనము చీకటనగా అజ్ఞానమే దీనికి మూల కారణం. It is the darkness of ignorance. రాత్రి చీకటిని మనము దూరం గావించుకుంటూ ప్రయత్నిస్తున్నాము.
We make every attempt to dispel darkness. పగటి వేళ యందు సూర్యుని యొక్క కాంతియే సర్వ జీవులకు కూడాను సహజానందాన్ని అందిస్తుంది. It's only in the broad daylight, it's the sun that sheds light. సూర్యుని యొక్క వెలుగే లేకపోతే మానవ జీవితమే లేదు. Without sunlight, there is no human life. మానవ జీవితమే లేకుండా సస్యశ్యామలముగా ఈ జగత్తు నిలవలేదు. When there is no human life on earth, the whole world loses its value. వర్షమును కురిపించున్నది, వెలుగును అందించున్నది, జీవితాన్ని పోషించున్నది, తిండి తీర్థాలను చేకూర్చున్నది ఈ సూర్యుడే. For the rainfall, for the light and the food and drink, the sun is responsible. సూర్యుడే లేకుండా మనకు తిండి తీర్థాదులే మనకు శూన్యం. Without sun, we will not have any water and food. కనుక సూర్యుడు మానవ జీవితములకు ప్రత్యక్ష దైవం. Therefore, for the human life, sun is verily God himself. కనుక సూర్యుడి వల్లనే అనేక విధములైనటువంటి యొక్క పంటలను పండించి జగత్తులకు తిండి తీర్థాలను అందించి మానవత్వాన్ని అభివృద్ధి పరుస్తున్నది. It's only because of sunlight we grow the field and the crop and the harvest and sustain our life on earth. సూర్యుని వల్లనే మానవుడు ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతున్నాడు. It's only because of sun man is physically strong. సూర్యుని వల్లనే ఆనందాన్ని కూడాను అందుకోగలుగుతున్నాడు. Man is happy and blissful because of sun. కనుక పగటి వేళ సూర్యుని యొక్క వెలుగు మానవునికి మూడవ నేత్రం. Therefore, it is the sunlight which is the third eye during the daytime. రాత్రి వేళ యందు పూర్ణిమ దినము మానవునికి కూడాను ఒక చల్లని ఆనందాన్ని అందించేటువంటి వెలుగు. It's only full moon, moonlight that gives happiness to man in the night time. ఇంకా మూడవది యావత్ ప్రపంచమునకే వెలుగును అందించినది ధర్మము. The third one that sheds light to the entire world is dharma or righteousness. ధ్రుయత ఇత్ ధర్మ అన్నారు. అనగా అప్హోల్డ్, నిలబెట్టేటువంటిది ఈ ధర్మం. Dharma is the one that which upholds. ఇంతే కాదు, ధర్మం అనగా తన అస్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రపంచమునకు ప్రకటించేటువంటిది ధర్మం. Dharma is the one which expresses one's existence వ్యక్తికి వ్యక్తికి మధ్య, between individual to individual, వ్యక్తికి సంఘమునకు మధ్య, between the person and the society, సమాజములకు సమాజములకు మధ్య, between two societies. ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని పరిపూర్ణంగా బోధించేటువంటిది ధర్మం. The relationship is explained totally by dharma. మానవులకు ఏది సత్యము ఏది అసత్యము అని హృదయం ద్వారా పలికింపజేసేటువంటిది ధర్మం. It is dharma that will make every man to bring about difference between truth and untruth. సమాజమునకు క్షేమాన్ని, ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని, మానవ జీవితం యొక్క ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మం. It is dharma that confers light of welfare and joy. ధర్మో రక్షతే రక్షితః. ఈ ధర్మమే సర్వమును రక్షిస్తూ ఉంటుంది. It is this dharma that protects everything else. ఈ ధర్మమే లేకుండా ధరణియే లేదు. Without this dharma, there is no dharani or earth. కనుక ధర్మము మూడవ జ్యోతి మానవుడు. Therefore, dharma is the third light for mankind. ఇంకా నాలుగవది సుపుత్రుడు. The fourth one, good son. ఈ మంచి పుత్రుడు అనగా ఏమిటి? What do you mean by good son? అనగా రుజుత్వాన్ని ప్రకటించేవాడు, The one who is tender-hearted. పవిత్రమైన నడతల చేత ఆదర్శాన్ని నిరూపించేటువంటి వాడు, The one who sets an ideal by his sacred behavior. రుజు నడతలతో జగత్తును పాలించేటువంటి వాడు, The one who rules because of his good conduct. అట్టి సుపుత్రుడే నిజమైనటువంటి పుత్రుడు. Such a son is truly a good son. కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించేటువంటి వాడు సుపుత్రుడు కాదు. He cannot be a good son if he lives purely on grounds of selfishness and selfishness. తల్లిదండ్రులకు సంతోషపెట్టి, The one who makes his parents happy. సమాజమునకు భేష్ అనిపించుకొని, The one who gets a good name in society.
పెద్దల యందు వినయ విధులను ప్రకటించి who is very humble before elders, గురువుల యందు కూడాను తగినటువంటి వినయాన్ని పెంచి who is so humble in front of teachers, ఇట్టి పవిత్రమైన నడతల చేత జీవించేటువంటి వాడే శ్రీకృష్ణుడు. is the only good son who conducts himself in such a sacred way. ఇలాంటి సుపుత్రుడు ఈనాడు కరువైపోవటం చేతనే దేశమునందు కూడాను అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యములు ప్రజ్వరిల్లుతూ వస్తున్నాయి. Because such a good son is lacking today, the whole world is full of restlessness and there's no peace, there's no happiness at all. విద్యార్థినీయులారా, Students, boys and girls, ముఖ్యముగా మీరు నేర్చుకోవాల్సినది తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని అందించాలి. most important thing you should know is to respect your parents. కేవలం తల్లి నీ దేహాన్ని అందించింది. It's only mother who gave you this body. తండ్రి దేహాన్ని పోషించాడు. Father has sustained you, helped you to grow. కానీ దేహం ఉండినంత మాత్రం చాలదు. It's not enough if you have the body. బుద్ధిని వికసింపజేసేటువంటి వాడు గురువు. It's only the teacher preceptor who will help the intellect to blossom. కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. So it is said, mother is God, father is God, teacher is God. కనుకనే ఈ మూరి ఎందుకు పరిపూర్ణ విశ్వాసం అభివృద్ధి పరచుకొని We have to develop full faith in these three. సమాజంలో ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని మనము అనుభవించేయాలి. And we should lead an ideal life in society. నీవు ఎంతటి పెద్దవాడైనప్పటికీ, You may be a big man, ఎంతటి ఉన్నత ఉద్యోగములు చేసినప్పటికీ, you may be in very high position, గొప్ప కీర్తిని సంపాదించినప్పటికీ, you may be reputed. తల్లి తండ్రి గురువుకు సంతృప్తి చేయనటువంటి యొక్క మానవత్వము అది సరి అయినటువంటి కానీ. If your mother, father and teacher are not pleased, you are no human ఈ being at all. ముగ్గురు ఎందుకు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే. The very same God is present among these three. కనుకనే భగవంతుని త్రిమూర్తి స్వరూపుడు అన్నాడు. So God speaks of this Trinity. త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. Trinity does not mean Brahma, Vishnu, బ్రహ్మ Maheshwara. పుట్టుకు చేసేటువంటి వాడు. Brahma is the presiding deity for కనుక birth. పుట్టించినటువంటిది తల్లి. So mother, who is responsible for our birth, తల్లి బ్రహ్మతో సమానము. mother symbolizes Brahma. పోషించినటువంటి వాడు తండ్రి. The sustainer is father. కనుకనే జగత్తును ఉద్ధారం చేసేటువంటి వాడు విష్ణువు. The one who emancipates this world is Vishnu. అజ్ఞానము దూరము గావించి Dispelling ignorance, ప్రజ్ఞానమును వికసింపజేసి the spiritual knowledge blossom, సుజ్ఞానంతో జీవింపజేసేటువంటి వాడు గురువు. is only the preceptor who helps us to lead life, earning good knowledge. అందువల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వర. So it is said Brahma, Vishnu, Maheshwara. కనుక మూడు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. All these three are the forms of the divine. ఒక్క భగవంతుని మీరు స్మరించినదా తప్పక తల్లి తండ్రిని గురువుని కూడాను భజించిన వారు అవుతారు. When once in praise of God, you'll naturally be తల్లి praising the తండ్రి three. గురువులు అస్థిర స్వరూపులు. Father, teacher and mother, they are temporary. కానీ భగవంతుడు శాశ్వతమైన, But God is permanent. భగవంతుడు నిత్యమైనటువంటి వాడు, God is eternal. సర్వత్రా ఉండినటువంటి వాడు. He is all pervasive. తల్లి గృహమునందే మనకు లభ్యమవుతుంది. You can see your mother at home. తండ్రి మనకు కొన్ని కష్టం సమయంలో మాత్రమే మనకు ఆదుకుంటాడు. Father will come to your rescue in times of difficulty. గురువు విద్యా సంస్థ యందు మాత్రమే తను విభజింపజేస్తాడు. You find the teacher in an institution. కానీ భగవంతుడు సర్వత్రా సర్వకాలేషు సర్వత్ర కూడాను నీకు సహాయం చేసుకుంటాడు. But God will help you everywhere at any point of time. కనుకనే భగవత్ యొక్క విశ్వాసం, Faith in God, భగవత్ యొక్క ప్రేమ love of God. దినదినములకు అభివృద్ధి గావించుకున్నప్పుడు When you develop every తల్లి day, తండ్రి గురువును కూడాను గౌరవించినటువంటి వారు అవుతారు. it amounts to respecting your parents and teacher. కనుక నీకు దేహాత్మ భావం ఉండినంత వరకు తల్లి తండ్రి గురువును నీవు గౌరవించాలి, ప్రేమించాలి, వారికి వినయ విధేయతను అందించాలి. So long we are in the body, we must respect our mother, father and the teacher. నీ అదృష్టవశాత్తు నీ మనస్సు భగవంతుని పైన మరల్చినప్పుడు అందులోనే తల్లి తండ్రి గురువు కూడాను లీనమవుతారు. If you are lucky enough, if you direct your mind towards God, you'll be pleasing your తల్లి parents and తండ్రి teacher. గురువులు కేవలం భౌతికమైనటువంటి యొక్క జీవితానికి మాత్రమే తోడ్పడగలరు. The parents and teacher will help you to carry on your life on earth. భగవంతుడు మార్కండేయునకు 16 వర్షము సత్పుత్రుడిగా జీవించమని వరమిచ్చాడు. God granted 16 years to Markandeya to live. కానీ తల్లి ఈ 16 సంవత్సరములు
కంటి రెప్ప వలె కాపాడుతుంది. Mother has been taking care of the son all these 16 years. బయట ప్రపంచంలో ఎట్టి హానులకును ఎట్టి ప్రమాదములకును గురి కాకుండా తండ్రి చూసుకున్నాడు. Father has taken care of in such a way that the son would never be put to any విద్యా danger. విజయమునందు ఏ లోటుపాట్లు లేకుండా గురువు చూసుకున్నాడు. And the teacher saw to it that there will not be any dearth in learning. జీవితాన్ని చూసుకునేటువంటి అధికారం వారికి లేదు. They have no authority to take care of his life in general. ఈ పిల్లవాడు సత్యాన్ని గుర్తించాడు. The boy has known the truth. ఇది సత్యమైనటువంటి మార్గంలో దీనిని ప్రవేశపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక భగవంతుడే దీనికి రక్షకుడు. In order to know the path of truth, it's only the God who will protect in my life. అని ఇంకా కొన్ని దినములకు 16 సంవత్సరం నిండిపోతుండగా శివదేవాలయంలో వెళ్లి ఈశ్వర సర్వరక్షక నీవే నాకు సర్వస్వం. Before few days left to complete 16 years, he went to Shiva's temple. Oh God, you should only ఈ protect me. దేహాన్ని తల్లి తండ్రులు పోషించారు. This body is taken care of ఈ by parents. బుద్ధిని గురువు రక్షించాడు. He's only a teacher who has కానీ developed my నా intelligence. ప్రాణాన్ని రక్షించేటువంటి వాడు ఇక్కడే. You are the only one who will protect my life. కనుక నీతో నన్ను చేర్చుకోమని చెప్పని ప్రార్థించాడు. He prayed, oh God, help me to merge in you. శివలింగమునకు తన శిరస్సును ఆనించి He just rested his head on Sivalinga. శివలింగాన్ని కౌగలించుకొని He hugged that Sivalinga. ఈశ్వర Ishvara, నీ ఒక్కడే నాకు సర్వదిక్కు you are the only one, you are only the అని ఆ refuge. ప్రార్థనతో కన్ను మూశాడు. And then he closed his eyes praying so. 16 సంవత్సరం నిండింది. 16 years completed. కాలదేవుడు వచ్చాడు. And the god of death came. పాశం వేశాడు. He has thrown the rope. పాశం వేస్తే మార్కండేయునికి మాత్రమే తగలలేదు. The rope not only went round merely Markandeya, ఆ శివునికి కూడా తగిలిపోయింది. it has also binded అనగా Shiva. శివునికి కౌగిలించుకున్నాడు కనుకనే ఈ రెండు తలలకు కూడా చేరిపోయింది పాశం. As he has embraced the Sivalinga, both of them are tied up by this rope. లాగేటప్పటికి శివుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. As the rope was dragged, Shiva manifested there. నాతో లీనమైనటువంటి వాడిని, నాతో ఏకమైనటువంటి వాడిని కూడాను, నన్ను కూడాను నీవు హింసించేటువంటి వాడైనావా అని ఆ కాలదేవుని హింసించాడు ఈశ్వరుడు. And then Ishvara punished the god of death because you have no authority to bind me because the one who has merged in me. నాకంటే should be ప్రత్యేకంగా safeguarded. ఉన్నప్పుడు అతను నీ ఏ విధంగా నన్ను హింసించడానికి అధికారం ఉంది. When he is apart from me, you have got every right to hurt him. నాతో ఏకమై The one with నాతో me. జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయం లోపల ఎవ్వరు కూడా అతన్ని ముట్టడానికి వీలు కాదన్నాడు. When a person is with me, in me, leading his life, you cannot touch him at all. కనుకనే యముణ్ణి శిక్షించి మార్కండేయుని రక్షించాడు. So the god of death, Yama, was punished and Markandeya was నాయన protected. నీవు చిరంజీవిగా వర్తిల్లమని ఆశీర్వదించాడు. And he blessed him with a long life. అప్పుడు తల్లి కోరిక, తండ్రి కోరిక, గురువు కోరికను తీర్చిన వాడైపోయాడు. Then he fulfilled the desire of mother, father and the teacher too. దైవానుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు సర్వమునకు పాత్రుడైపోతాడు. The recipient of God's grace will enjoy the love of everybody. కనుకనే తల్లి తండ్రి గురువుని గౌరవించడమే కాకుండా దైవాన్ని కూడాను ఏకంగా కట్టుకోవటం విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం. The main responsibility of every student is not only to respect parents and the teacher, but he should be the recipient of ఈ God's ప్రాకృత grace. జీవితమునందు, In this worldly life, ఈ భౌతిక జీవితమునందు in this physical world, విద్యార్థులు students, వినయ విధేయుడై ఉండాలి. they should be very humble, full of obedience. ఒక పిల్లవాడు చెప్పాడు, A boy said, సత్యస్య భూషణం వాక్, వాక్కు సత్యమే భూషణం. is the word of truth, which is the jewel. ఇంతే కాదు, Not only this, చేతికి భూషణము దానమే, the jewel of the hand is charity. చెవులకు భూషణము శాస్త్రమే, The ornament of the ear is a sacred text. మానవునికి భూషణము సర్వ విధమైనటువంటి ప్రేమ. It is the love which is the precious jewel to man. కనుక మనం సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. So we should speak truth. సత్యము నోటితో మనం పలకాలి, We should utter truth. ధర్మము చేతితో ఆచరించాలి, We should discharge. We should do sacred activity. సత్యం హృదయం నుంచి ఆవిర్భవించాలి. Truth should come out of our heart. కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. So it is a proper study of mankind is man. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be harmony, the unity of thought, word and deed. అది ఏ నిజమైన మానవుని విలువ. That is the true human value. అట్టి విలువను మనం సంరక్షించుకుంటమే నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ. To uphold the truth
is the true value. మన విద్యార్థులారా, So students, మీరు ఎంత చదువుతున్నప్పటికీ, in spite of your knowledge, ఎన్ని డిగ్రీస్ మీరు తీసుకున్నప్పటికీ, you may have any number of degrees. కానీ హృదయం యొక్క పవిత్రతను, దైవానుగ్రహములకు తగినటువంటి యొక్క అర్హతను మనం సాధించడానికి తగినటువంటి కృషి చేయాలి. The sanctity of the heart should be well safeguarded, and you should be the recipient ఆ of God's విధమైనటువంటి grace. యొక్క సర్వతత్వంలో కూడా కూడినప్పుడు, సత్యానికి మనం త్యాగం చేసినప్పుడు సర్వము తానే. When once you are prepared to sacrifice for truth, God will take care of you. తాను ఆడిన మాట కాదు, తండ్రిని ఆడిన మాటను రక్షించే నిమిత్తమై రాములు త్యాగం చేసి తండ్రి సత్యాన్ని నిలబెట్టాడు వెళ్ళిపోయాడు. It's not the word that he has given to, in order to uphold the promise made by the father, Rama sacrificed everything. తండ్రి దశరథుడు, నీ హస్తంతో నాకు కొంచెం నీరైనా నన్ను అంత్యంలో నన్ను నా నోట్లో పోయమని కోరాడు. Father, Dasharatha had desired that his son Rama should make him drink sip of water. కానీ అట్టి ప్రాప్తికి నోచుకోలేదు దశరథుడు. But Dasharatha didn't deserve such a thing. అడవిలో ఉండి There in the forest, రామా 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 అని పరితపించినటువంటి యొక్క జటాయువును తన తొడపైన వేసుకుని అంతిమ లోపల దాని నోట్లోకి రాముడు నీరు పోసి దాన్ని సార్థకం సాధించాడు. there in the forest, Jatayu bird prayed to Rama, repeating, chanting his name. Why it was made to rest కన్న on his కొడుకు lap. కూడాను లభించినటువంటి యొక్క ప్రాప్తి ఆ జటాయుకు లభించింది. That which was not given to the father was given to the Jatayu bird. అనుగ్రహమునకు పశువులే, పక్షువులే, మృగములే అనేటువంటి భేదం లేదు. For God's grace, there is no difference as such between birds, beasts, and ఎక్కడ animals. భగవద్భావము హృదయంతో నిండి ఉండునో అక్కడంతా కూడా భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు. When the heart is full of divine thoughts, God appears in front of you. కనుక So, మీరు ఈ యొక్క విద్యాలయం నందు ఉండినంత మాత్రమే కాకుండా ఇక్కడ నుంచి బయట వెళ్ళిన తర్వాత కూడాను తగినటువంటి యొక్క కీర్తివంతమైనటువంటి నడకతో మీరు జీవించాలి. not only here, so long you are here in this institution, even after you go, you should uphold, you should get మీ a good name తల్లిదండ్రులే కాక, everywhere. మీ బంధుమిత్రులే కాక, బయట ప్రజలు కూడాను ఫలాని కళాశాల, ఫలాని విద్యాలయం నుంచి వచ్చేటువంటి విద్యార్థి అనేటువంటి సార్థక నామాన్ని మీరు అందుకోవాలి. Not only your relations and friends, the whole society should praise you as a worthy student of this school. అలాంటి కీర్తిని మీరు సాధించాలి. You should get such a good name. కనుక విద్యార్థులైనటువంటి వారు కేవలం గ్రంథ పరిచయంతో మాత్రమే తృప్తి ఉండటం మంచిది కాదు. Students should not satisfy themselves with the textual knowledge. దాంతో పాటు నడతలతో కూడాను మనము తగినటువంటి సంతృప్తిని ఉంచాలి. You should also have good behavior. కానీ విద్యార్థులారా, So students, ఈ జగత్తునందు in this world, ఈ కాలములో now, బయట చూస్తే ఎక్కడ చూసినప్పటికీ అశాంతి అశాంతి, you find restlessness all over, outside. క్షేమమే లేకుండా పోతుండాలి. There's no security whatsoever. ఇలాంటి పరిస్థితి లోపల మీ గుణమే మీకు సరైనటువంటి సెక్యూరిటీ. Under these circumstances, your character will give you మీ strength. రక్షకుడు ఒక దైవమే. The protector is God himself. మీ యొక్క ఆనందములకు మూల కారకుడు దైవమే. The one who makes you blissful is మీ God. అభివృద్ధికి, కీర్తి, మర్యాదలకు కూడాను భగవంతుడే దీనికి మూల కారణం. For the good name, for the progress in the welfare, God is the cause. కొన్ని నిమిషముల ముందుగా శంకరాచార్య విషయంలో Few minutes back in క్రోకడైల్ Shankaracharya, వచ్చి పట్టినట్టుగాను, as if he was caught by crocodile, దీని నుండి తప్పించుకోవాలంటే తల్లి నీవు నాకు సన్యాసం అనేటువంటి దాన్ని ప్రసాదించమని కోరటము, to find an escape out of it, he prayed to his mother to grant permission. ఆమె ప్రసాదించిన తర్వాత ఆ క్రోకడైల్ విడిచిపెట్టము. After he was permitted to accept the state of celibacy, then crocodile left ఈ him. క్రోకడైల్ అంటే ఏమిటి? What is this crocodile? ఈ ప్రాకృత సంబంధమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహములు, ఆశ్చర్యములు, ఈ దుర్గుణములే క్రోకడైల్. All these worldly bad qualities, the lust, the greed and the anger, that's the crocodile. అవి నన్ను పట్టి పీడిస్తున్నాయి, In fact, that is అవి dragging నన్ను me. పట్టి బాధిస్తున్నాయి. It is hurting me. వాటి బాధ నుండి నన్ను విముక్తి కావాలంటే నేను సర్వసంగ పరిత్యాగ కావాలి. In order to find an escape out of this crocodile, the సర్వసంగ lust, the పరిత్యాగం అంటే anger, సంసారాన్ని వదలటము, చదువును వదలటము, బజార్లు ఇది కాదు. renunciation doesn't mean giving up study, leaving the family. ఈ దుర్గుణములు నాలో లేకుండా One should see there will be no bad quality. సర్వకాలములు ఎందుకు భగవత్ చింతనే నా యొక్క హృదయంలో స్థిరంగా ఉండేటట్టుగా, I should have the steady feeling of the Lord in my heart. సత్కర్మని ఈ హస్తం చేసేటట్టుగా, With my hands I should do good action. సత్యవాకులే నా యొక్క నాలుక నుండి పలికేటట్టుగా That I should speak truth with my tongue. నాకు అనుగ్రహించమని కోరాడు. God grant అది me this. సన్యాసిత్వం అంటే
సద్గుణముతో వికసించటమే. Renunciation meant blossoming with character, కాషాయ వస్త్రములు వేసుకోవటం సన్యాసం కాదు. not merely wearing ochre robe. ఏ సత్కర్మలు చేసినా నీవు సన్యాసివే. Whatever good act you do, you are a sannyasi. సన్యాసి అంటే ఈ కలికాలంలో దాన్ని హాస్యాస్పదంగా చూస్తున్నారు. The state of a celibate is made for naught today. సన్యాసం అనగా మహా గొప్ప స్థానం అది. A renunciant represents the highest stage. జనకుడు గొప్ప చక్రవర్తి, Janaka was an emperor. దశరథుడు చక్రవర్తి. Dasharatha was an emperor. చక్రవర్తులు అయినప్పటికీ వారు మహనీయుల యొక్క సన్యాసులను ఆశ్రయించి ఉన్నారు. Though they were emperors, they were always seeking the advice of వశిష్ఠ the విశ్వామిత్రులను renunciant. ఆశ్రయించి ఉంటున్నారు. They sought Vishwamitra as an assistant. కారణమేమనగా The reason, వారికి మించినటువంటి దైవం మరొకటి లేదు. there's no God beyond them. దైవమే ఆ రూపంలో ధరిస్తున్నాడు God appears in that form. అని ప్రతి సలహాలకు కూడాను వారిని ఆశ్రయించేటువంటి వారు. Therefore they sought advice every time from them. కానీ కలి మార్పు చేత Because of Kali age, ఈనాడు కాషాయ వస్త్రం మాత్రం వేసుకుంటున్నా కానీ హృదయం అంతా కషాయంగా ఉంటుంది. today they put on kashaya, ochre robes, but it is kasai, the treacherous. ఆనాటి యొక్క మహనీయుల చిత్తము పరిశుద్ధమైన స్థితిగా ఉండేది. In those days, the hearts of the noble souls was పవిత్రమైన స్థితిగా pure. ఉండేటువంటిది. That was sacred. జయదేవుడు దాని వలన చెప్పాడు. Jayadeva said, జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం. ఓ నాలుక, O tongue, ఓ రసమరిగిన నాలుక, that know the ఓ taste, మధుర వాక్యములు ఆడేటువంటి నాలుక, that speaks good words, సత్యం హితం స్వం the truth that should be expressed in an acceptable way. ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. O tongue, sing the name of the Lord, Govinda, Madhava. నాలుక, O tongue, నీవెంత పవిత్రమైనటువంటి నాలుక. sacred you are. నీ పవిత్రత మరి ఒక్క దీనికి ఈ అంగంలో ఏమాత్రము లేదు. No part of this body is as sacred as you. నీవు రుచికరమైనటువంటి పదార్థములు భుజిస్తున్నావు, You accept that which is tasty, కానీ దీనిని నీవు అనుభవించటం లేదు. but you don't keep it yourself. దాని జఠరాగ్నికి పంపుతున్నావు. You send it into ఎంత stomach. త్యాగము నీలో. What a sacrifice you have. కనుక ఈ త్యాగము నీ అందే కనిపిస్తూ ఉంటుందా. You stand for sacrifice. చుట్టూ 36 దంతములు ఉంటున్నాయి ఖడ్గముల వలె. All around are present sharp teeth. కానీ ఇలాంటి రాక్షసుల మధ్య నీవు ఎంత జాగ్రత్తగా నిలుస్తున్నావు. The sharp teeth stand there like demons, but you are careful being కనుక withdrawn. ఇక్కడ నీవు త్యాగమే కాకుండా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. Not only sacrifice, you also teach the lesson of being extremely cautious. అంతేకాదు, Not only this, నీవు స్వేచ్ఛగా నాలుకున్నది కదని ఇష్టం వచ్చినట్టుగా నీవు తిరగటం లేదు. you don't move about freely because you exist. నీ కుల గౌరవము, The respect of నీ గృహ గౌరవము, and the respect of నీ the తల్లిదండ్రుల గౌరవాన్ని The respect of parents. కాపాడుకోవటానికి నీ ఇంట్లో నీవు వెలకుగా వెలగాలి. you maintain the respect of your family by conducting yourself నాలుక within నోటి that. యందు మాత్రమే తిరుగుతుందా, నోటి నుంచి బయటికి రావటం లేదు. The tongue moves within the mouth; it doesn't come out of the mouth. కనుక ఓ నాలుక, Oh, tongue, లోక సమస్త సుఖినో భవంతు, pray such a way for the welfare of the entire humanity all over the సర్వే universe. లోక సుఖినో భవంతు. Let the whole universe be happy. ఇది నీ యొక్క త్యాగం. This is your sacrifice. కనుక పవిత్రమైనటువంటి నాలుక ఒక త్యాగానికి మనము సిద్ధం కావాలి. O sacred tongue, be ready to sacrifice. స్వామి కోరేది రెండే రెండు, Swami desires only ప్రేమ త్యాగము. love and sacrifice. ప్రేమ ఉంటే ఎంతైనా త్యాగం చేస్తాడు. When there is love, you will sacrifice to an తల్లికి extent. బిడ్డ పైన ప్రేమ ఉండినప్పుడు Then mother loves ఆ the బిడ్డకి child. ఏదైనా ప్రమాదాలు చేస్తే తన ప్రాణమైనా ఇస్తుంది, కానీ ఆ బిడ్డకు ఏమాత్రమూ ప్రమాదం కలిగి ఉంటుంది. When the life of the child is in danger, mother is ready to sacrifice her life. కనుకనే ప్రేమ ఉన్న చోట సహజంగా వస్తుంది. So when there is love, there is sacrifice ప్రేమ naturally. లేనప్పుడే త్యాగం రాదు. Where there is no love, there is no sacrifice. కనుక మానవులకు ప్రేమ త్యాగము ఈ రెండు కూడాను రెండు రెక్కల వంటివి. For human beings, love and sacrifice are like ఈ the two రెండు wings. రెక్కలు ఉంటే ఎక్కడైనా మనం Attain divinity. The love and sacrifice are essential. విద్యార్థులారా, Students, కేవలం రామ్ 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 అనుకుంటూ కూర్చుంటే ఇది సోమరత్వంగా తయారవుతుంది. you repeat Lord's name, it's all laziness. రామ కార్యములో మనం ప్రవేశించాలి. You should participate in ఏమిటి ఈ Rama. రామకార్యము? What is that activity? విశ్వమంతా కూడాను రామభయమే.
The whole universe is of Rama. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. The whole world, universe is of Rama. కనుకనే సమాజ సేవలో మనం పాల్గొనాలి. So render service to society. కనుకనే సమాజ సేవలో మనం పాల్గొని Participating in తోటి social మానవులకు సేవ చల్పి serving the people, దిక్కులేని వారికి దీనులకు మనం సరైన యొక్క అవకాశం అందించి coming to the rescue of the forlorn and the ఈ needy. పవిత్రమైనటువంటి కార్యంలో మనం ప్రవేశించినప్పుడే రామానుగ్రహానికి మనం గురి అవుతాం. When we start doing these sacred actions, we deserve God's grace. హనుమంతుడు గొప్ప తెలివంతుడు అయినప్పటికీ Though Hanuman is intelligent, భగవంతుని విషయం లోపల మంచి చెడ్డ అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండేటువంటి కాదు. in respect of God, he didn't think of anything good or రాముడు bad. ఏమి చెప్పినా అది తక్షణమే చేయటం ప్రారంభం. He started implementing whatever Rama said. చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి విచారణే చేయడం. He never bothered, he never questioned to do or not. కారణం ఏమిటి? What's the reason? రాముడు ఏది చెప్పినా కూడా ఇది వేద వాక్యమే. Whatever Rama says is the భగవత్ declaration of వాణి Veda. వేద వాక్యము. God's voice is Veda. కనుక ఇది మంచి చెడ్డలు విమర్శించేటువంటి శక్తి సామర్థ్యం నాకు లేదు. I don't have capacity to judge of it. నేనట్టి అధికారిని కాదు. I don't have such authority. అతని ఆజ్ఞను శిరసా వహించటమే నా యొక్క కర్తవ్యం. My duty, responsibility lies in obeying the కనుకనే command. కర్తవ్యం యోగముచ్యతే. Therefore, duty is yoga. ఏమిటి ఈ యోగము? What is this yoga? యోగం కర్మ సుకౌశలం. Discharging duty with all excellence. కనుకనే ఆజ్ఞను శిరసా వహించి మనము కార్యంలో ప్రవేశించాలి. We should follow the command and start acting on that. అప్పుడే అన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానము మనలో ఆవిర్భవిస్తుంది. Then only the true knowledge, spiritual ప్రతి దానికి knowledge. కూడా ఈనాడు ఏది చేయవచ్చునా చేయకూడదా? In everything we question to do or not. దైవ చింతన చేయడానికి ఎందుకు ఈ సందేహాలు? Why do you doubt in respect of God? ఈ విధమైనటువంటి డౌట్ అనుమానం కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఇది ఉండినటువంటి వానికి దైవానుగ్రహానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు. So long there is doubt, you'll never earn God's grace. అవిశ్వాసం అనేది ప్రవేశించకూడదు. You should not give any scope for the lack of అన్నిటినీ faith. విశ్వసిస్తూ పోవాలి. You have belief in ఎదుటి it. వ్యక్తి మనల్ని దూషించినప్పటికీ అతనిలో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసిస్తూ రావాలి. The person in front of you may accuse you, but think of the divinity in him. వ్యక్తి ప్రత్యేకంగా రూపనామం కనిపించవచ్చు. The individual may have a name and form, కానీ రూపనామము లేనట్టున్న భగవంతుడు ఆ వ్యక్తి స్వరూపంలో ఉంటున్నాడు but God without name and form is present in that individual. అని ఈ విశాలమైనటువంటి భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి. You should develop such broad feeling. దైవము లేనటువంటి వ్యక్తిత్వం జగత్తులో కానరాదు. There is no individual without God. కనుక ప్రతి వ్యక్తి ఎందుకు దైవత్వం ఉంటుండాలి. There is divinity in every individual. అట్టి విశ్వాసంతో మనం సేవలు సల్పుతూ పోవాలి. We should have that trust and start serving society. కనుకనే అట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. We should develop such a sort of self-confidence. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే The moment we have self-confidence, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తృప్తిగా ఉంటాం మనము. we have self-satisfaction. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగినప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. When once we have self-satisfaction, we are prepared for self-sacrifice. ఎప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేశామో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్. When once you do this self-sacrifice, you will have రియలైజేషన్ self-realization. నాకు సాక్షాత్కారం కావాలి. సాక్షాత్కారం ఎట్లా అవుతుంది? Everyone wants this realization. How is it possible? కాన్ఫిడెన్స్ లేదు. You have no confidence. ఇది సెల్ఫ్ సాక్షాత్కారం ఎట్లా అవుతుంది? Then how do you expect realization? సెల్ఫ్ సాక్షాత్కారం అంటే ఏమిటి? What do you mean by నేను ఫలాని self-realization? వారి కొడుకును, ఫలాని వ్యాపారిని, ఫలాని గ్రామస్తును, ఫలాని కులం వాడిని అని చెప్పుకుంటే అది సెల్ఫ్ సాక్రిఫైస్ కానే కాదు. Self-realization does not mean introducing yourself as the son of so-and-so and a businessman, so and so forth. ఇదంతా కాయములకు సంబంధించినటువంటి బంధుత్వాలు. All the relationships relate to the body. కానీ నీవు ఎవరి వాడవు కాదు. You don't belong to anyone. నీవు నీవాడవే. You are left to yourself. నేను దైవమును అనుకోవటము ఇది కేవలము ద్వైతంగా ఉంటాయి. But if you say that I am God, that's something beyond. నేను దైవము అనుకుంటే నేను దైవము రెండు ఉంటున్నాయి. కాబట్టి డ్యూయలీ మైండ్. If you say I am God, that is dual mind. ఏ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. A man with dual mind is half blind. కనుక నువ్వు ఫలాని వారిని అని అనుకోవటము ఇది కేవలము అజ్ఞానమే. So you should not introduce yourself so and so. It's ignorance. నేనే. I am I. అదే నిజమైన జ్ఞానం. That is true అహం wisdom. అహం I am I. అహం బ్రహ్మాస్మి అంతం కూడా ద్వైతమే. To say that I am Brahma is dualism. అహం బ్రహ్మ రెండు ఉంటున్నాయి. I and Brahma to exist. కనుకనే దైవత్వం అనేటువంటిది చాలా అతి సూక్ష్మంగా ఉంటుండేటువంటి ఒక శక్తి. So divinity is so subtle. ఇలాంటి దానిని మనము
అతి జాగ్రత్తగా మనం గుర్తించాలి. But be very careful in trying to understand. ఇలాంటి జాగ్రత్త మనలో లేకపోయినప్పటికీ అంతా దైవమయమే అనేటువంటి భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. If we don't have that feeling, at least we should have the feeling that everything is divine. ప్రేమ స్వరూపుల Embodiments of love. ఈనాటి మన భక్తి ప్రపత్తులంతా కూడాను The devotion sincerity కేవలము ఒక విధమైనటువంటి యొక్క వ్యాపారంగా కనిపిస్తుంటాయి. appears as if it is a sort of business. భగవంతుని దగ్గర ఇలాంటివి మనం జరపకూడదు. There should not be any business. ఏది చేసినా భగవంతుని నిమిత్తమే చేస్తున్నాను. Whatever you do, you do it for God. నేనెవరు? Who am I? నేను నీవాడని. I am yours. అంతేకాని నేను నావాడు అనేటువంటి దాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి. You don't claim any. నా నిమిత్తమై నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని దూరం చేసుకోవాలి. Give up the feeling that I am doing it for my sake. ఒకానొక సమయం లోపల At one time, తన యొక్క దోషమును గుర్తించినటువంటి Kaika, having known her defects, రాముని దగ్గరకు చేరి, was in the company of Rama. అమ్మా నీవు సాక్షాత్ నారాయణమూర్తివి నాయన. Said, Rama, you are the very form of Narayana Lord. నా దుర్గుణము చేతను, నా దుర్బుద్ధి చేతను, నా దురాచారముల చేతను నిన్ను అనేక విధములుగా బాధలు పెట్టాను. I have put you to suffering because of my bad thinking, bad feeling and bad mind. ఈనాడు నా దోషమును నేను గుర్తించాను. Now I have known my నన్ను defects. క్షమించి Pardon me. నా దోషమును పరిహార నిమిత్తమై ఒక మంత్రోపదేశం చేయమన్నాడు. To atone my sins, give me a mantra. అమ్మా తప్పక చేస్తాను. Yes, I'll certainly give you. రేపటి దినం తెల్లవారి 10 గంటలకు నీవు సరయూ నదికి వెళ్లి స్నానం చేసి ఆ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కొంచెం గుర్తించుకుని రమ్మన్నాడు. Rama said, you come tomorrow morning, 10 o'clock after having your bath there near the Sarayu river and watch what all happening there around. ఆమె రామాజ్ఞ ప్రకారము స్నానం చేసింది. As per Lord's command, she had her bath. చుట్టుపక్కల చూచేటప్పటికి ఒకవైపున గొర్రెలు, ఒకవైపున మేకలు. On one side she saw sheep, on one side the goats on the other. అవన్నీ కూడా అరుస్తున్నాయి. మే 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 అని అరుస్తున్నాయి. They were all shouting, May, May. వచ్చింది. She returned. నాయన నీ ఆజ్ఞ ప్రకారం నేను స్నానం చేసి వచ్చాను. As per your command, I had my bath and అమ్మా I am నదీ here. తీరంలో నీవేమైనా విన్నావా చూశావా అన్నాడు. Mother, have you noticed? Have you heard anything there? చూశాను. At the shore of the river? ఒకవైపున గొర్రెలు, ఒకవైపున మేకలు. I saw on one side the sheep, other side the goats. మరి ఏం చేస్తున్నాయి, ఏమరుస్తున్నాయి అన్నాడు. What were they doing? What was the sound you heard? మే 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 అని అరుస్తున్నాయి అన్నాడు. I heard the sound, May, May. అదే వేదాంతము అన్నాడు. He said, that is spirituality, Vedanta. దానిని చక్కగా గుర్తించుకో. Recognize it well. అదే వేదాంత జ్ఞానం అన్నాడు. That is the knowledge, అనగా spiritual knowledge. మే మే అనగా ఇవి నేను 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 నేను. May means I. ఈ అహంకారం అనేటువంటి ఏనాడు నువ్వు దూరం చేస్తావో అప్పుడే నీవు వేదాంతిగా మారుతావు. లేకుంటున్నంత వరకు నువ్వు మేకలు గొర్రెలు కూడా మే 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 అంటున్నాయి, అవి కూడా ఉంటున్నాయి. నీవు దానికంటే గొప్పవాడెట్లవుతావు. If you are away from this ego, then only you become a true philosopher or spiritualist. Otherwise, the feeling of this I-ness or ego, what is the difference between you sheep and goats? You say everything is mine. ఏది నీది? What is yours? అంతా దైవందే. Everything belongs to God. నీవు కేవలం ఒక గార్డియన్ గా ఉంటున్నావు. You are only a guardian. అంతేకాని ఇది ఒక ట్రస్టీ. You are only a trustee. నీది ఏదీ కాదు. Nothing belongs to ఈ you. దేహము నాదే అనుకుంటున్నావు. You say this body is కానీ ఆ mine. దేహాన్ని నీవు ఇష్ట ప్రకారం నియమించుకుంటున్నావా? But can you dictate your నీ body? ఇష్ట ప్రకారం ఈ జగత్తులో నిలవగలుగుతున్నావా? Can you live as you like? లేదు, నీకు ఆ అర్హత. No, you don't deserve that. నీది కాదది. It's not yours. అంతా భగవంతుండే. Everything belongs to ఈ God. విధమైనటువంటి యొక్క భావం ఏనాడు కలుగునో ఆనాడే నిజమైనటువంటి భక్తుడిగా తయారవుతాడు. The day when you have such feelings, you become a good devotee. నాది ఏదీ కాదు, Nothing belongs to నా me. అనేటువంటిదే లేదు. There's nothing else అంతా mine. నీదే నీదే నీదే. Everything mine. అదే పూర్వం గోపికలకు ద్వారకావాసులకు ఉండినటువంటి వ్యత్యాసం. That is the difference between inhabitants of Dwaraka and Gopikas. రేపల్ల గోపికలంతా కూడా కృష్ణ మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము అన్నారు. Gopikas all said, Krishna, we belong to you. We are yours. కానీ ద్వారకావాసులు చెప్పాడు కృష్ణుడు మావాడు, కృష్ణుడు మావాడు, కృష్ణుడు మావాడు అన్నారు. But inhabitants of Dwaraka said, Krishna is ours. అక్కడ అహంకారం బయలుదేరింది. There is ego ఈ there. అహంకారం బయలుదేరటమే యాదవ కులంలో ముసలం పుట్టడం. The moment that feeling of ego is there, that gives the scope for that birth of the person over there.
కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు మావాడు, మా భావమర్ది, మా కుమారుడు, మా అల్లుడు, మా తమ్ముడు అని ఈ విధంగా ఒక విధమైన బంధుత్వంతో కూడుతూ వచ్చారు. They started declaring, pronouncing the relationship that is our son-in-law, he is our uncle, he is our brother-in-law, he is our... కానీ గోపికలు ఆ విధంగా చేయలేదు. కృష్ణ మేము మీ వారము, మీ వారము. But Gopika said, Krishna, we are yours, we are yours. ఈ విధమైనటువంటి యొక్క ఇది ద్వైతము, అది అద్వైతము. This is dualism, that is non-dualism. ఈ యొక్క ద్వైతంలో ఉండినటువంటి వానికి చిక్కులు తప్పినటువంటిది కాదు. The one in dualism will have problems. అద్వైతంలో ఉండినటువంటి వానికి ఏ బాధలు లేవు. The one of non-dualism has no problem. అద్వైత దర్శనం జ్ఞానం. The true wisdom is non-dualism. అది ఏ నిజమైన జ్ఞానం. That is the true wisdom. కనుక అందరి ఎందుకు దైవత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize the divinity in all. దైవాదులు శిరసావహించాలి. We have to follow command of God. కనుకనే భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క తత్వాన్ని రెండు బోధిస్తూ వచ్చారు. Bhagavad Gita started teaching two important principles. ఏమిటి అని? What are they? ఒకటి ఐహిక జ్ఞానము ధర్మం, ఒకటి ఆముష్మిక ధర్మం. One is worldly, the other one is thereafter spiritual. ఆముష్మికం అంటే ఏమిటి? What is that spiritual? అనగా నేను ఫలాని వాడను అని అనుకోవటము ఆముష్మికము. To say I am so and so is the worldly. నేను భగవంతుడిని అని అనుకోవటము ఇది అద్వైతము. To say I am God is the principle of non-dualism. కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ, ఇదే మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది. That everything is divine, Brahman. అంతా కూడా బ్రహ్మమయమే. Everything is full of Brahman. ఈ గుడ్డ, Here is cloth. ఈ గుడ్డ ఏ విధంగా అయింది? How is it made? త్రాళ్లతో నేయటం వల్ల అయింది. It's because ఈ of త్రాళ్లు ఏ విధంగా వచ్చాయి? the threads. How ఇది did it get? ప్రతితో వచ్చింది. It's out of ఈ cotton. ప్రతి దారము వస్త్రం మూడు ఒక్కటే. The cotton thread and the cloth are one and the same. కనుక మన దేహము, మన మనస్సు, మన ఆత్మ మూడు రూపంలో ఉన్నప్పటికీ మూడు చేరు ఒక్కటే. Therefore body, mind and the spirit, all the three are one and the same. ఇందులో ఏ దేహం లేకపోతే ఏ కర్మలు ఆచరించలేము. Without body you cannot act. ఏ కర్మను ఆచరించక మనం నిత్య సత్యాన్ని మనం గుర్తించలేము. Without taking to action you cannot నిత్య understand the సత్యమును truth. గుర్తించుకోలేక నిర్మలత్వములో మనం చేరలేము. With knowing the eternal truth you cannot attain purity. కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ వన్. You are not always one. అనగా ఎప్పుడు చూసినా కూడా మనం ముగ్గురుగా ఉంటున్నాము. We are three. ది వన్ యూ థింక్ యూ ఆర్ ఫిజికల్ బాడీ. The one you think you are is the physical body. ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్ ఇస్ మెంటల్ బాడీ. The one others think you are is mental ది body. వన్ యూ రియలీ ఆర్, The one you really are, అదే నీవు ఆత్మస్వరూపుడము. that is the spirit of the self. ఆ మూడింటి లోపల కట్ట కనపడడాన్ని మనము విశ్వసించాలి. చిన్న పిల్లలు కనుక గొప్ప గొప్ప వేదాంతాలను మీకు అర్థం కావు. You are children so young, you don't follow philosophy. చెప్పాడు శంకరాచార్య దీని లోపల. Shankaracharya said 4 కుక్కలు తీసుకుని చండాలుడు వచ్చాడు. that untouchable came with 4 dogs. అప్పుడు అతను జవాబు చెప్పాడు. Then he gave the reply. దీనికి ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంటుండాలి. There's a very good example for this. బంగారు పాత్ర ఉండవచ్చు, Here is a golden vessel, వెండి పాత్ర ఉండవచ్చు, a silver vessel, మట్టి పాత్ర ఉండొచ్చు, earthen pot, కాపర్ పాత్ర ఉండొచ్చు, copper vessel, గ్లాస్ పాత్ర ఉండొచ్చు, A glass. చెక్క పాత్ర ఉండొచ్చు. or that a wood. బంగారు, వెండి, కాపరు, పిత్తాడి, బ్రాస్ ఇవన్నిటికి మాత్రం వెరీ డిఫరెన్స్ గా ఉంటుంటాయి. There is difference in the value between the copper, the vessel, కానీ in అన్ని పాత్రల్లోనూ కనిపించేటువంటి సూర్యుడు ఒక్కడే. but the same sun reflection is there in all these vessels. అతని విలువ అన్నింటి యందు సమానమే. His value is very much same in all these. మట్టి పాత్ర యందు, బంగారు పాత్ర యందు అతని యొక్క ప్రతిబింబం ఒక్కటే. The reflection of the sun is same whether it is earthen pot or golden కనుక vessel. చండాలుడు శంకరుని ప్రశ్నించాడు. So untouchable question, శంకరా, Shankara, ఈ పాత్రల యొక్క రూపాన్ని నీవు చూస్తున్నావు, you are carried away by the form. ఈ పాత్రల యొక్క విలువను నీవు మాత్రం గమనిస్తున్నావు, You attach value to the form. కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. But the spirit Atma is one and the same in all. నేను చండాలుడు, నీవు బ్రాహ్మణుడు అని భేదం లేదు. There's no difference such as an untouchable and a brand. గంగది ఏ కులము, What is the caste of Ganga? గగనాంది ఏ కులము, What is the caste of నీటిది ఏ sky? కులము, What is the caste of water? నిప్పుది ఏ కులము, What is the caste of అందరూ fire? దీనిని అనుభవించాల్సిందే. All have got right to enjoy. కాబట్టి ఆత్మకు భేదం లేదు So Atma has no differences. అని ఆ చండాలుడు చెప్పేటప్పటికి When this ఈ untouchable state, సమత్వాన్ని గుర్తించినటువంటి ఎవరైనా సరే వారికి సాష్టాంగ నమస్కారం అని శంకరులు ఆచరించారు. Shankara paid his obeisance, fell at his feet because he has got that equal mindedness. కనుక మీకంతా దేహం లోపల వివిధ రూపనామం ఉండొచ్చు. So our body has got
a specific form and a name. అందరి యందు మనసుల యొక్క తత్వము అలలు మార్పుగా ఉండదు. Minds and temperaments differ. కానీ అన్నింటి యందు కనిపించేటువంటి ఆత్మతత్వం ఒక్కటే. But the Atmic principle is one and the same in all. ఎవరిని మనం దూషించకండి, Do not criticize ఎవరిని anybody. మనం విమర్శించకండి, Don't accuse anybody. ఎవరిని మనం తిట్టకండి. Don't blame anybody. అందరి యందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఇంతకంటే మించిన చదువు మరొకటి లేదు. Know the truth, God is one and the same in all. There is no knowledge more than this. కనుక So, శంకరులు బోధించినటువంటి ఈ తత్వాన్ని మనం ఏకంగా భావించాలి. therefore know this teaching of Shankara which stands for unity. కావున మన దేహాల లోపల అనేక మార్పులు కావచ్చు. There may be many changes in our body. మృత్పిండమేకం, మట్టి ఒక్కటే. The mud is one. బహుభాండ రూపం, It takes different forms of parts. సువర్ణమేకం, Gold is one. బహుభూషణాని, Jewels are many. గోచీరేకం, Milk is one. బహుదేనువర్తి, Cows are many. పరార్థమేకం, The matter is one. అది ఒక్కటే. That's one. పరమాత్మ ఒక్కడే. God is one. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. We should know this truth. గోవు ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, ఈ విధంగా ఉండవచ్చు. There may be difference in colors of the cows, such as black and the brown and white. అన్నిటి యందు ఉండినటువంటి మిల్క్ యొక్క కలర్ ఒక్కటే. But the color of the milk is white only. కనుక So, దేహాలంతా కూడాను ఒక ఉపాధులు. body is a vesture put on. అందరి యందు ఉండినటువంటి ఆత్మవిశ్వాసం ఒక్కటే. But the Atmic principle in all is one and the same. Students, విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. develop faith. నేడొకటి రూపొకటి మనం మార్చుకోండి. Don't change your faith. నేను చెప్పాను, శ్వాసనే విశ్వాసము అన్నారు. Bhagavan said the other day, the breath is the faith. ఎట్లా? How? నీవు నడుస్తూ ఉండినా, As you walk, నీవు నిద్రిస్తూ ఉండినా, you may sleep, నీవు మాట్లాడుతూ ఉండినా, you may talk, నీ నవ్వుతూ ఉండినా, You may smile. నీవు దుఃఖిస్తూ ఉండినా, You may grieve. నీ శ్వాస నీ నుంచి దూరం కాదు. the breath will never be away from you. ఎప్పుడూ నీతోనే ఉంటుండాలి. అది It's always with you. నిన్ను క్షణమైనా వదిలి ఉండదు. It won't be apart from you for a moment. అట్లనే మన విశ్వాసం, దైవ విశ్వాసం ఎప్పుడు కష్టంలో, నష్టముల్లో, దుఃఖముల్లో, విచారముల్లో అన్నిటి ఎందుకు సమంగా ఉంటుండాలి. Likewise, faith in God should be one and same in times of difficult ఈనాడు problems, కష్టాలు loss, వస్తే suffering. మన ఫోటోలంతా తిప్పి పెట్టేస్తాం. Today, in times of difficulties, we reverse the photos. మన అభిష్టాలు నెరవేరితే ఒకటికి 4 ఫోటోలు తెచ్చి కనిపిస్తాం. When desires are fulfilled, we'll have many photos. ఈ కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్. Difficulties come and go like passing మనం clouds. లెక్క చేయకూడదు. Don't be bothered of them. ఆ విశ్వాసం ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటుంది. Keep that faith steady. ఏ కష్టంలో వచ్చినప్పటికీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ. Whatever problem you may confront, take it that's good for you. కనుకనే శ్వాసకు విశ్వాసముకు సంబంధం ఉంటుంది. That is the intimate relationship between Swasa, the breath, Viswasa, the faith. శ్వాస నీవు ఎంత దుఃఖంలో ఉండినా గానీ శ్వాస నిన్ను వదిలిపోదే. Swasa, the breath will be there though you are grief stricken. ఎంత ఆనందంలో ఉండినా కానీ ఉప్పొంగిపోతుంది, నీ శ్వాస నిన్ను వదిలిపోదే. You may be blissful, but yet you will have the breath అట్టనే then ఈ also. కష్టములు యందు సుఖములు యందు కూడాను దైవ విశ్వాసం ఒక్కటిగానే ఉంటుండాలి. Therefore, you should have faith in God in times of pleasure and pain equally. అది ఏ విశ్వాసము. That is Viswasa, the faith. శ్వాసతో మనం పోల్చుకున్నప్పుడు విశ్వాస శాశ్వతంగా ఉంటుంటాడు. When you compare Viswasa faith with Viswasa, the breath, you will have it continuously with you. విద్యార్థులారా, Students, చక్కగా చదవండి, study well. మంచి మార్క్స్ తెచ్చుకోండి. Get good marks. కేవలం పాఠశాలలో మంచి పేర్లు మాత్రమే కాదు, బయట తట్టు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. Not merely good name here in the school, even outside. You should have తల్లిదండ్రులు కూడా ఇట్టి ఆనందాన్ని అందించాలి. make your parents happy. బంధుమిత్రులు కూడా ఇలాంటి ఆదర్శాన్ని నిరూపించాలి. Set an ideal. Show this ideal through demonstration of your relation. భారతదేశమునకే ఆదర్శ పుత్రుడుగా నీవు నిరూపించాలి. To the whole country, you should be a good son. ఒకనొక సమయం లోపల At one time, ఈశ్వర విద్యాసాగర్ Ishwar Chandra Vidyasagar, అతను సామాన్యుడు వలె జీవించేటువంటి వాడు. he just carried on a simple life, ordinary life. ఒకనాడు ఏదో అవసరం వచ్చి ఒక గ్రామానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. He had to go to a neighboring village on one day. కానీ ఆ స్టేషన్ లో చూస్తే జనాలు కక్కిసి ఉంటున్నారు. But the whole railway platform అతను was ఒక మీటింగ్ compact. తప్పనిసరిగా పోవాల్సి వచ్చింది. But he had to necessarily attend that meeting. అయ్యో నాకు టికెట్ ఇచ్చిందో లేదు,
whether I would get ticket or not. నేను ఈనాడు పోకపోతే నాకు చాలా అవమానం అవుతుంది. If I don't attend, I will be put to నా shame. జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇలాంటి పరాభవం పొందలేదు. I was never put to shame any time పోయే earlier. తీరాలేంటిని పట్టుకొట్టాడు. He decided, he determined to go necessarily. అతని తెలివితేటలు, అతని భక్తి చాలా గొప్పది. His intelligence and devotion are of high order. చింతించాడు. He thought of God. ఆ టికెట్ రూమ్ లోకి పోవడానికి కూడా స్థలం లేదు. There was no place even to get into that ఎట్టో room. ఒకటి వారిని వీరిని నెట్టుకొని టికెట్ రూమ్ లో ప్రవేశించాడు. Somehow or other he managed to get into that room where tickets ప్లాట్ఫామ్ were పై sold. చూస్తే చాలా నడచడానికి కూడా వీలు లేనటువంటి రీతిగా గుంపులు తిరుగుతున్నారు. The railway platform is jam-packed. రైలు వచ్చింది, ఒక్కొక్క డోర్ లోపల 10 మంది 20 మంది కిక్కిసి ఎక్కిపోతున్నారు. As the train stopped there on the platform, people started getting heavy rush. ఈయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు. He purchased first class ticket. ఈ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గరికి పోయాడు. He went to that first class compartment. ఆ కంపార్ట్మెంట్ అంతా తెల్ల దొరలంతా కూర్చున్నారు. All white men are seated there. వాళ్ళందరూ ఇతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు, హాస్యం They చేస్తున్నారు. were smiling at him, making fun of సరే him. రెండవ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. Then he went to the అక్కడ second పెద్ద compartment. సీట్ ఉంటుంటే పెద్ద సీట్ లోపల ఇటు పక్కన ఒకరు అటు పక్కన ఒకరు కూర్చున్నారు. మధ్యలో కావాల్సిన స్థలం ఉంటుండాలి. There's a very big seat there. One person on one side, another other side, with a lot of space at the center. ఇతను ఎక్కో కదిలే లోపలనే ఎక్కాడు. లేదు, Before the train moved, he just got in. ఆ మధ్యలో పోయి చాలా పాపం వినయంగా కూర్చున్నాడు. He sat there at the center place in a very humble అతనికి way. ఎప్పుడు వినయం చాలా ప్రధానము. Humility is the hallmark of his career. ఈ లోపల ఎదురు సీట్ లో ఉన్నటువంటి తెల్లలంతా సిగరెట్ అంటించుకొని తాగుతూ, White men in front of him, they were smoking. హూ ఇస్ దిస్ డాంకీ అన్నాడు ఒకడు. One fellow said, "Who is this donkey?" రెండవ వాడు చెప్పేసరికి హూ ఇస్ దిస్ పిగ్ అన్నారు. The second white man said, "Who is this pig?" విన్నాడు. He heard, నేను డాంకీ పిగ్గునా. "Am I a pig? Am I a donkey?" హూ ఆర్ యూ అన్నాడు ఇంకోడు. The other third white man said, "Who are you?" అతను అప్పుడు చక్కని జవాబు చెప్పాడు. ఇది తెలియదు. There he gave a very intelligent, correct answer. డాంకీకి పిగ్గుకు మధ్యలో ఉన్న మానవుని నేను అన్నాడు. He said, "I'm a human being between the donkey and the pig sitting at the center. వన్ సైడ్ డాంకీ, వన్ సైడ్ పిగ్. On one side there's donkey, other side pig. మిడిల్లో ఉన్నటువంటి నేను మానవుని అన్నాడు. I at the center is a human being." నోరు మూసుకున్నారు ఆ తెల్లదొరతో. They had shut their mouth. ఎందుకంటే మీరు డాంకీ కావటమంటే మీకు డాంకీ అని పేరు వచ్చింది. Because you're a donkey, you got the name ఈ నోటి donkey. నుంచి కూడా మానవుడైతే నువ్వు డాంకీ అని అనగలవా ఇంకొక మానవుని? If you are a human being, would you ever address another person as donkey? కనుక నీ మనసులో అంతా డాంకీగానే ఉంటుండాలి. So your mind is a donkey mind. కాబట్టి మనసును బట్టే మనిషిగా మారాడు. So as is the mind, so is the man. కాబట్టి యు ఆర్ డాంకీ. So you are donkey. ఇతను పిగ్ అన్నాడు. This man said, ఆ పిగ్ థాట్స్ నీలో ఉంటున్నాయి. "You have got pig thoughts in you. లేకపోతే నన్ను పిగ్ అని చెప్పడానికి వీల్లేదే. Or else you will never call me a pig." కాబట్టి ఒక సైడ్ పిగ్, ఒక సైడ్ డాంకీ, మధ్యలో మానవుడు ఉన్నాడు. కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. Therefore there's a donkey this side, there's pig that side, I am here ఈ human మాటలు being. నీకే అందించాను అన్నాడు. So I gave you back your own word. అప్పుడు వీళ్ళు చాలా సిగ్గుపడ్డారు. Then they felt highly ashamed. ట్రైన్ Train stopped. నిలిచింది. The train stopped. ఆ ట్రైన్ నిలిచేటప్పటికే అతన్ని స్వాగతం చేయడానికి ఆ గ్రామస్తులు గొప్ప గొప్ప వారంతా పూలమాలలు తీసుకొని వాయిద్యాలతో అతన్ని స్వాగతం చేయడానికి రైలు దగ్గరికి వచ్చారు. Many people came there with garlands to receive Ishwar Chandra Vidyasagar. అప్పుడు ఈ తెల్లదొరలు అనుకున్నారు, The white men felt like this. భారతీయులు చూడటానికి నల్లగా ఉంటారు, అమాయకుల వలె ఉంటుంటారు, ఏమీ విద్యలేనటువంటి వారిగా ఉంటారు. వీళ్ళు ఉన్నటువంటి ఘనత లోపల మాణిక్యం వంటి బుద్ధులు ఉంటున్నాయన్నారు. White men thought Bharatiyas look dark in complexion, as if they are not intelligent and illiterate, but yet there is a quality of a gem or a diamond within. వీళ్ళ బుద్ధులు డైమండ్స్ వంటివి అన్నారు. Their conduct is like that of a diamond. కనుకని మీరు కూడాను భారతీయుల యొక్క గుణము డైమండ్ అనేటువంటిదిగా మీరు పేరు తెచ్చుకోవాలి. Get a good name that the character of Bharatiyas is equal ఎప్పుడు to that డైమండ్ of a అవుతుంది? priceless diamond. మైండ్ మైండ్ డై చేస్తే డైమండ్ అవుతుంది. When does it become diamond? Mind. That becomes diamond. ఈ పిచ్చి పిచ్చి ఆశలకు మీరు చోటు ఇవ్వకండి. Don't you scope for petty, mean desires. కనుకనే మీరు దైవత్వం లోపల మీ యొక్క మనసుని ఇమిడ్చండి. See that your mind merges in the divine. అదే డైమండ్. That is diamond. అప్పుడే ఈ మనసుకు నాశనం వస్తుంది. Then only mind can be అంతవరకు ఈ withdrawn. ప్రపంచంలో తిరిగేంత వరకు మనకి ఈ మనసుకు నాశనం రాదు. Till then, mind would never be annihilated or ఎక్కడికూ withdrawn. ఈ మనసును నాశనం చేసేవారు లేదు.
None can destroy the ఒక mind. దైవం పైన ఈడ్చినప్పుడే దాని పాటికి అదే నాశనం అవుతుంది. Then once it gets concentrated on God, it is withdrawn. కనుక దైవ చింతన So think of God. భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి. जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं. हरि भजन शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना